అందరికీ నమస్కారాలు. జిల్లా నలుమూల నుంచి వచ్చిన మీ అందరికీ గులాబీ శ్రేణులందరికీ నమస్కారాలు. మన అధినేత కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ అందరికీ నేను మనవి చేస్తున్నా, వేడుకుంటున్నా, ప్రాధేయపడుతున్నా. కేసీఆర్ గారు మాట్లాడేంతసేపు మంచి స్పందన ఉండే దిశగా ఆయన స్పీచ్ పూర్తయ్యేంత వరకు ఏ ఒక్కరు కూడా వెనుకపోకుండా దయచేసి మాటలు వినాలని చెప్పడం జరుగుతుంది. ఈ రోజు మన కేసీఆర్ గారు రాబోతున్నారు. మీ అందరికీ తెలుసు, 4 మాసాల కింద కాంగ్రెస్ పార్టీ హామీలు గాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము ఏ ఒక్కటి అమలు చేయలేకపోయారు. చేయలేకపోయారు. కళ్యాణ లక్ష్మి బంగారం అనుకోండి, రైతు రుణమాఫీ అనుకోండి, ఇంకా ఇలా చెబుతూ పోతుంటే ఏది చేయలేకపోయారు. మీ అందరికీ మనం చేయడం జరుగుతుంది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 24 గంటలు కరెంటు మనకు ఉండేది. అవునా కాదా? ఇవాళ ఏమున్నది? కరెంటు ఉండదా? ఇవాళ పోతుందా పోతలేదా? ఆనాడు గోదావరి నిండుకుండలా ఉన్నదా లేదా? ఈనాడు గోదావరి ఏడాదికి అయిందా కాలేదా? అంటే ఒకసారి అర్థం చేసుకోండి. ఇలా కేసీఆర్ గారు వెముక బొక్క ఇరిగిన నా ప్రజల కోసం నేనున్నాను అనేది బయలుదేరారు. మొదటి రోజు తర్వాత రోజు బ్రహ్మాండంగా గులాబీ శ్రేణులు స్వాగతం పలుకుతున్నారు. ఏమంటున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మీకు మేము అండగా ఉన్నాం. తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుగా వేసి గెలిపిస్తామని ఎక్కడ పోయినా బ్రహ్మరథం పడుతున్నారు. కారణం వల్ల కేసీఆర్ పాలనలో పెన్షన్లు కానీ మరొకటి కానీ ఇచ్చిన సందర్భాలు. ఇప్పుడు ఏమన్నా పెంచారా? పెన్షన్ ఏది లేదు. ఇలా చెబుతూ పోతుంటే ఆనాడు పథకాలన్నీ తుంగలు దొక్కారు. ఇలా గోదావరి నిండా నీరుండేది. కనీసం కొంత రిపేర్ చేసే గోదావరికి నిండా నీరుంటే ఇలా బావులలో నీళ్లుండేది. పంట పొలాలు పండేవి. గోదావరిలో నీళ్లుంటే బ్రహ్మాండంగా ఈ రోజు దాదాపు ఒక 110 కిలోమీటర్లు మే 31 తారీఖు నిండుకుండలా గోదావరి ఉండే. ఇలా గోదావరి ఎడారైంది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గోదావరి ఎడారైంది. మరి ఈ సందర్భంలో చెబుతూ పోతున్నాం. ఇలా మన కొప్పుల ఈశ్వర్ గారు ధర్మపురి ఎమ్మెల్యేగా, మంత్రిగా, మేడం ఎమ్మెల్యేగా అందరికీ సుపరిచితులు కొప్పుల ఈశ్వర్ గారు. ఇలా మన అభ్యర్థి అది కాంగ్రెస్ బీజేపీ అభ్యర్థుల్ని ఒకసారి మనం గుర్తుపెట్టుకుంటే మన ఈశ్వర్ గారికి ఉన్న ప్రేమ, అభిమానం, ఈశ్వర్ గారికి ఎంతో అభిమానం ఉన్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఇలా చెబుతూ పోతుంటే 4 మాసాల కింద జరిగిన ఎన్నికల్లో ప్రజలు అన్నారు, మేము తిరుగుతుంటే 20 నుంచి మేము తిరుగుతుంటే ఏమంటున్నారు ప్రజలు? మేము మొన్న మోసపోయాం, ఇప్పుడు మేము మోసపోము, కేసీఆర్ గారికి అండగా ఉంటున్నారు. కేసీఆర్ గారు అండగా ఉంటున్న మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఎన్నో పథకాలు రద్దు చేశారు. ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిన నిధులు ఒక్కొక్క నియోజకవర్గానికి 100 కోట్లు ఇస్తే ఒక దిక్కు ప్రభుత్వం క్యాన్సిల్ చేయడం, అక్కడక్కడ గెలిచిన ఎమ్మెల్యేలు కూడా క్యాన్సిల్ చేయడం. ఒక విషయం చెప్తున్నా, దయచేసి అర్థం చేసుకోండి. మేము కూడా చాలాసార్లు ఎమ్మెల్యే గెలిచాం. కానీ ఏనాడు కూడా మేము దీనిలో ఇన్వాల్వ్మెంట్ కాలేదు. భూములలో కానీ వ్యాపారస్తులు కానీ ఎక్కడ ఇన్వాల్వ్మెంట్ మేము లేదు. ఎవరి పని వాళ్ళు చేసిన దిశగా కులం లేదు, గోత్రం లేదు, ఈ పార్టీ లేదు, ఆ పార్టీ లేదు. ఎవరైనా ఈ మంత్రాల నియోజకవర్గంలో, మంత్రాల జిల్లాలో స్వేచ్ఛగా ఉండొచ్చు అనేది మేము ఆ దిశగా మేము. అందుకే మంచి మంత్రాల పెట్టాం. మంచి మంత్రాలు అనే పేరు ఎందుకు పెట్టాం? మంచివారు ఉండడానికే మంచి మంచాలు పెట్టడం జరిగింది. ఇలా మంచి మంచాలు ఏమైతుంది?
ఇలా మంచి మంచి ఏమైతుంది ఒకసారి అర్థం చేసుకోవాలి. మరొకటి మీకు మనవి చేస్తున్నాం. ఆనాడు కేసీఆర్ గారు మంచిర్యాల నుంచి అంతరామ బ్రిడ్జ్, మంచిర్యాల నుంచి గోదావరి మీద అంతరామ బ్రిడ్జ్ కట్టినట్లయితే ఒక 164 కోట్లతోటి బ్రిడ్జ్ నిర్మాణం. ఆ బ్రిడ్జి నిర్మాణం అయితే 18 కిలోమీటర్లు తగ్గుతుంది, 18 కిలోమీటర్లు తగ్గుతుంది. కానీ మొన్న గెలిచిన స్థానిక ఎమ్మెల్యే ఇక్కడ వద్దు వేరే ప్రాంతం కడతాం అంటున్నారు. అక్కడెక్కడా కడితే ఇదేమో 15 కిలోమీటర్లు మనకు తేడా ఉంటే ఇది 164 కోట్లు అయితే అక్కడ 5 కిలోమీటర్లే దూరం తగ్గితే 450 కిలోమీటర్ల దూరభారం. అంటే కేసీఆర్ చేసిన పనిని రద్దు చేయాలి, దివాకర్ చేసిన పనిని రద్దు చేయాలి. ఇలా ముక్త కంఠంతో మంచిర్యాల ప్రజలు కోరుతున్నది మంచిర్యాల నుండి గోదావరి మీద అంతర్గత బ్రిడ్జి కావాలని కోరుతున్నారు. అవునా కాదా మీ అందరు మనం చేస్తున్నారు.